to our channel Sandeep Talks. In this video, we are going to see the fifth unit of distributed systems, which is a DS. Let's see the topics covered in the distributed systems unit 5. They are: first one, replication, introduction to that replication, system model and group communication, fault tolerant services, transactions with replicated data, distributed shared memory, design and implemented issues in the distributed systems, consistency models in the distributed system. So these are the topics in the distributed systems unit 5. Let's see the first topic, and before that, if you are new to our channel, please do subscribe. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ద వీడియోస్. సో దానికోసం కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు వీడియోస్ చేయడానికి, రైట్? సో చాలా మెంబర్స్ కామెంట్ చేస్తున్నారు రిమైనింగ్ యూనిట్స్ అని చెప్పేసి, బట్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సబ్స్క్రైబింగ్ ద వీడియోస్. హౌ కెన్ ఐ డూ దట్ వీడియోస్? ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ నోట్స్ లింక్స్ అండ్ ద గివెన్ డిస్క్రిప్షన్. ఈ పాయింట్స్ వేరే పీడిఎఫ్ నుంచి వేరే సోర్స్ నుంచి తీసుకొచ్చినవి కాదు. జస్ట్ ఐ మేడ్ ఆల్ దీస్ పాయింట్స్. జస్ట్ నేను నోట్స్లోకి రాసే కంటే దీంట్లో పీడిఎఫ్ దాంట్లో చేసేస్తున్నాను. ఎందుకంటే నోట్స్ అనేది కొంచెం ఫాస్ట్గా అవ్వడానికి, అదే నోట్స్లో రాయాలి అంటే చాలా టైం పడుతుంది. సో దట్స్ వై ఇవి మన హ్యాండ్ రిటన్ పాయింట్స్, ఇక్కడ నుంచి వేరే సోర్స్ నుంచి కాదు. సింపుల్ పాయింట్స్ అండ్ సింపుల్ అర్థమయ్యేలాగా ఉంటుంది మీకు. ఇవే పాయింట్స్ నోట్స్లో రాసుకోవచ్చు అండ్ ఇవే పాయింట్స్లో పీడిఎఫ్లో కూడా ఉండొచ్చు. సో డోంట్ వరీ అబౌట్ దట్. రీడ్ దిస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ బేస్ చేసుకొని మీకు అర్థమైన పాయింట్స్ని రాసుకోండి. లేదు అని అంటే ఇవి చదువుకుంటే ఇదే చదివేసుకోండి. ఓకే, దిస్ థింగ్ చాలా సింపుల్ సబ్జెక్ట్. యూ కెన్ సింప్లీ పాస్ దిస్. ఓకే, అండ్ without leading, the first topic is replication to the introduction to the replication. So what is meant by replication? So first one, definition and objectives of the replication. Replication means creating duplicate copies of data or services across multiple nodes to enhance reliability, availability, fault tolerance, performance, and load balancing and disaster recovery. So మనకి ఏం తెలుసు, మల్టిపుల్ ప్రాసెస్ అనేవి జరుగుతూ ఉంటాయి, రైట్? ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం యూజ్ చేసుకొని మల్టిపుల్ ప్రాసెస్ అనేవి ఒకేసారి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ మల్టిపుల్ డివైస్ అనేవి కనెక్ట్ అయినాయి అనుకున్నాము. సో మల్టిపుల్ డివైస్ ఏం చేస్తున్నాయి, సింగిల్ ప్రాసెస్ని కలెక్ట్గా ఒకేసారి క్యారీ ఆన్ చేస్తున్నాయి. అంటే అక్కడ ఏమవుతుంది, సింగిల్ మల్టిపుల్ నోడ్స్, మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి క్యారీ ఆన్ అవుతున్నాయి. సో ఇన్ దాట్ కేస్ రిప్లికేషన్ ఏం చేస్తారంటే కొన్ని డూప్లికేట్ కాపీస్ని క్రియేట్ చేస్తారు అనమాట. ఓకే, సో దాట్ అప్పుడు ఏమవుతాయంటే మనకు ఇన్ కేస్ ఏమైనా డేటా లైక్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయినా కూడా డేటా లాస్ అనేది జరగదు, రిలయబిలిటీ ఉంటుంది. ఓకే, డిజాస్టర్ రికవరీ నుంచి మనం సింపుల్గా రికవరీ చేసుకోవచ్చు, లైక్ డేటా లాస్ అయినా డేటా ఇంటిగ్రిటీ అని. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా దీనివల్ల ఇంప్రూవ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ద రిప్లికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ రిప్లికేషన్ టపాలజీస్. మనం ఫస్ట్ వన్ ఈజ్ సింగిల్ లీడర్ ఇన్ దట్ రిప్లికేషన్. సో దీంట్లో ఏంటంటే మాస్టర్ అండ్ స్లేవ్ మోడల్ అనమాట ఇది. సో వన్ మోడ్ హ్యాండిల్స్ ఆల్ రైట్స్ ఫాలోవర్స్ రిప్లికేట్ ఫ్రమ్ ఇట్. సో ఒకటే నోడ్. సో మాస్టర్ స్లేవ్ అని అంటే ఓన్లీ వన్ మాస్టర్ ఉంటాడు, అండ్ దాని కింద సపోజ్ ఇప్పుడు 10 నోడ్స్ ఉన్నాయి అనుకున్నాము. సో దాంట్లో ఫస్ట్ సింగిల్ నోడ్ అనేది ఏదైనా ఒక నోడ్ అనేది మాస్టర్ లాగా ఉంటుంది, అండ్ రిమైనింగ్ నోడ్స్ అనేవి స్లేవ్స్ లాగా ఉంటాయి. అంటే సో ఫస్ట్ మాస్టర్ నోడ్ ఏం చేస్తే స్లేవ్ నోడ్స్ కూడా అవే ఆపరేషన్ని క్యారీ ఆన్ చేస్తాయి అనమాట. ఓకేనా, సపోజ్ ఇప్పుడు రైట్ చేసింది, ఎస్, నెక్స్ట్ నోట్స్ కూడా రైట్ చేసింది, నెక్స్ట్ నోట్స్ కూడా రైట్ చేస్తాయి. ఓకే, సో సింపుల్. నెక్స్ట్ ప్లస్ సింపుల్ డిజైన్, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ, సపోర్ట్స్ హారిజంటల్ రీడ్ స్కేలింగ్. ఒకటే కాకుండా హారిజంటల్ రీడ్ స్కేలింగ్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఇప్పుడు మనము ఓన్లీ వర్టికల్గా అండ్ సమ్ అదర్ వేస్లో మనం రీడింగ్ ఉంటాయి అనమాట డేటా సిస్టమ్స్లో, బట్ దీంట్లో ఈ కేసులో మాత్రము హారిజంటల్ రీడింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లీడర్ ఈజ్ ఎస్పీ వోల్ఫ్. రెప్లికేషన్ ల్యాగ్ కెన్ కాజ్ స్టేబుల్ రీడ్స్. దట్ ఈస్ unnecessary point here. Multiple nodes accept writes concurrently and sync among us themselves. సో ఇప్పుడు మల్టిపుల్ నోట్స్ ఏమవుతాయి అంటే సపోజ్ ఇప్పుడు అసింక్రనైజేషన్ జరుగుతుంది అనమాట. అసింక్రనైజేషన్ అంటే లైక్ దెర్ ఇస్ నో యూనిట్ ఇన్ బిట్వీన్ దట్ నోట్స్ అనమాట. అంటే ప్రాసెస్ అనేది ప్రాపర్గా జరుగుతుంది అని చెప్పేసి. సో ఆ ప్రాబ్లం లేకుండా సింక్రనైజేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఇన్ బిట్వీన్ ఆర్ అమాంగ్ నోట్స్. ఓకే, బెటర్ రైట్ అవైలబిలిటీ అండ్ ఇంప్రూవ్డ్ లొకాలిటీ ఆఫ్ జిఓడి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్. నెక్స్ట్ లీడర్లెస్, నథింగ్ బట్ కోరం బేస్డ్ అనమాట ఇది. సో లీడర్లెస్ అంటే ఇక్కడ మాస్టర్స్ ఎవరు ఉంటారు. ఓకేనా, దీంట్లో మాస్టర్ అండ్ స్లేవ్ అంటే ఇక్కడ మాస్టర్ ఉన్నారు, బట్ దీంట్లో దర్ ఆర్ నో మాస్టర్, నో లీడర్స్, నో డిసిగ్నేటెడ్ లీడర్, రైట్స్ ప్రొసీడ్ బై కోరం. సో ఇక్కడ రీడ్ అయితే రీడ్ జరుగుతుంది, రైట్ జరుగుతుంది. ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని మాత్రం ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నో లీడర్ విల్ గైడ్ అండ్ మీద నోట్స్ అనమాట. ఓకే, హైలీ అవైలబుల్, సూటెడ్ ఫర్ డిసెంట్రలైజ్డ్ అండ్ పార్టీషన్ ప్రోన్ ఎన్వైర్మెంట్స్. సో అవైలబిలిటీ దీనికి ఎక్కువ ఉంటుంది, డిసెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ కాంప్లెక్స్ కన్సిస్టెన్సీ హ్యాండ్లింగ్, కోఆర్డినేట్ వయా వెక్టర్, క్లాక్స్, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. సింపుల్ ఇది.
సో ఇక్కడ కాంప్లెక్స్ కన్సిస్టెన్సీ హ్యాండ్లింగ్ అని అంటే ఇన్కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి కాంప్లికేట్ అయినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటే అనమాట కన్సిస్టెన్సీ అంటే డేటా కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతూనే ఉంటుంది. సో మనకి ఫిఫ్త్ మొత్తం కంప్లీట్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ఏంటంటే ఛాలెంజెస్ ఏముంటాయి అండ్ మెయిన్ గోల్ ఏంటంటే డేటా ఇంటిగ్రేషన్ ఉండాలి, డేటా లాస్ అవ్వకూడదు, సిస్టమ్స్ ఫెయిల్ అయినా కూడా సిస్టమ్స్ అనేవి కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. ఇన్ కేస్ డేటా ఏమైనా లాస్ అయినా కూడా డేటా లాస్ నుంచి రికవరీ అనేది జరుగుతూనే ఉండాలి. ఒక లైక్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనమాట. సో మొత్తం ఇవి ఉంటాయి. సో ఛాలెంజెస్ వచ్చేసి నార్మల్గా మనకు లాటెన్సీ అని చెప్పేసి, సెక్యూరిటీ అని చెప్పేసి, ఓకే ఇలాంటివి ఉంటాయి అనమాట. లైక్ బ్యాకప్ అండ్ రికవరీ అని చెప్పేసి. ఓకే మీకు ఈ సింపుల్ కామన్ పాయింట్స్ అర్థమైనాయి అని అంటే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ దాని డెఫినేషన్, దెన్ గోల్ ఏంటిది, దాని తర్వాత దాని ఛాలెంజెస్ ఏంటి, ఆ ఛాలెంజెస్ని మనం ఎట్లా రికవర్ చేసుకోవచ్చు. ఓకే సో అలా అనమాట, సింపుల్. సో నెక్స్ట్ రెప్లికేషన్ టైమింగ్. సింక్రనస్ వెయిట్స్ ఫర్ రెప్లికాస్ టు యాక్ట్ బిఫోర్ కన్ఫర్మింగ్ రైట్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ సింక్రనస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక నోడ్ ఆపరేషన్ చేస్తుంది అనుకుందాము. సో రీడ్ ఆపరేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ రైట్ ఆపరేషన్ కదా, రైట్ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే రీడ్ ఆపరేషన్ కంప్లీట్గా అయిపోయేదాకా వెయిట్ చేస్తాయి అనమాట. ఓకే సార్ లైక్ వెయిటింగ్ మోడ్ అనమాట. ఇట్ వెయిట్స్ అంటిల్ సమ్ యాక్షన్ విల్ గెట్స్ కంప్లీటెడ్. ఓకే ఎన్ష్యూర్స్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ, హయ్యర్ లాటెన్సీ. ఒకటి కాకుండా స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అంటే డేటా విల్ బి అచీవ్డ్ యాజ్ ఇంటిగ్రిటీ, there will be no data loss. Okay, next asynchronous అది దీనికి ఆపోజిట్ అనమాట. మేబీ సమ్ టైమ్స్ డేటా గెట్స్ లాస్. ఓకే ఇమీడియట్ అక్నాలెడ్జ్మెంట్ బై లీడర్, బ్యాక్గ్రౌండ్ రెప్లికేషన్, అదర్స్ పర్ఫార్మెన్స్ అండ్ లోయర్ లాటెన్సీ బట్ ఈజ్ ఎవెన్చువల్లీ కన్సిస్టెంట్. ఇది కూడా ఎవెన్చువల్లీ కన్సిస్టెంట్ ఉంటుంది బట్ సమ్ టైమ్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సెమీ సింక్రనస్, హైబ్రిడ్, సమ్ రెప్లికాస్ యాక్ట్ లైక్ సింక్రనస్లీ. సో దిస్ ఇస్ నాట్ ACK, it is a ACT. ఓకే యాక్ట్ సింక్రనస్లీ, అదర్స్ అసింక్రనస్లీ. సో కొన్ని ఏం చేస్తాయంటే హైబ్రిడ్స్ సింక్రనస్గా యాక్ట్ చేస్తాయి అండ్ కొన్ని ఏం చేస్తాయంటే అసింక్రనస్గా యాక్ట్ చేస్తాయి. అంటే మనకి ఇప్పుడు సెమీ అంటే ఏంటి, ఆఫ్ అండ్ హాఫ్ అనమాట, రైట్ అది. నెక్స్ట్ డేటా లెవెల్ టైప్స్, ఫుల్ వర్సెస్ పార్షల్ రిప్లికేషన్. సో ఫుల్ ఏంటంటే ఎంటైర్ డేటా సెట్ అనే ఈచ్ మోడ్. సో ఇక్కడ ఫుల్ అంటే ఏంటంటే రిప్లికేషన్లో మొత్తం కంప్లీట్ డేటా సెట్ మొత్తం ఒక నోడ్ దగ్గర ఉంటుంది అంటే. నెక్స్ట్ పార్షల్ అంటే ఓన్లీ సమ్ ఫ్రాగ్మెంట్స్ అనమాట, లైక్ షార్ట్స్ అంటే సమ్ పీసెస్ ఉంటాయి కదా, అలా పీస్ కాదు. లైక్ ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అనుకో, ఆ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా. సో అలా లైక్ క్లస్టర్స్ అనమాట, సిమిలర్ కైండ్ ఆఫ్ డేటా నాకు దగ్గరికి రావడం పార్షియల్గా అలా అనమాట. ఓకే నెక్స్ట్ స్నాప్షాట్, ట్రాన్సాక్షన్, మెర్జర్, రెప్లికేషన్. ఏదైనా ఒకటి రాసుకోండి దీంట్లో, DBMS కంటెక్స్ట్ ఇది. ఓకే డేటా లెవెల్ టైప్స్ దీని గురించి అనమాట ఇది. సో స్నాప్షాట్ అంటే వన్ టైమ్ కాపీ, ట్రాన్సాక్షన్ అంటే రియల్ టైమ్ చేంజ్ ప్రాపగేషన్, మర్జర్ అంటే బై డైరెక్షనల్ చేంజెస్ విత్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. నెక్స్ట్ కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఫర్ కన్కరెంట్ రైట్స్. సో దేని చేస్తుంటే లాస్ట్ రైట్ విన్స్. ఓకే ఇట్ ఫాలోస్, దిస్ ఫాలోస్, కన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ ఫాలోస్ లాస్ట్ రైట్ విన్స్. నెక్స్ట్ వర్షన్ వెక్టర్స్ ఆర్ వెక్టర్ క్లాక్స్ అని అంటే ట్రాక్ క్యాజువల్ రిలేషన్షిప్స్. క్యాజువల్ రిలేషన్షిప్స్ అంటే సపోజ్ ఇప్పుడు వన్ ప్రాసెస్ ఉంది, సెకండ్ ప్రాసెస్ ఉంది, నెంబర్ 1 ఉంది, నెంబర్ 2 ఉంది. సో వీటి మధ్యలో మెసేజింగ్ ఎలా జరుగుతుంది, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అదనమాట. ఓకే ఆపరేషన్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్జస్ట్ కన్కరెంట్ రైట్స్. సపోజ్ ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకుందాము అండ్ కమ్యూనికేషన్ మెసేజ్లో ఏమైనా ఎర్రర్ ఉంది అనుకుందాము. సో ఇఫ్ యూ వాంట్ టు ఎడిట్ దెన్ వీ కెన్ డూ దట్ బై ఆపరేషన్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే అప్లికేషన్ స్పెసిఫిక్ లాజిక్, బిజినెస్ రూల్స్ డ్రైవెన్ రెజల్యూషన్. అప్లికేషన్ స్పెసిఫిక్ లాజిక్ అంటే there are some certain rules to follow in that communication process by IPC or whatever the mechanisms. Okay next conflict free replicated data types. So conflict free అంటే like without no problems అనమాట. eventually converging data structures tolerant to concurrency. Next consensus and replication protocols, Paxos, Raft and Zap. ఇవన్నీ ప్రోటోకాల్స్ అనమాట, కన్సెన్సస్ అండ్ రిప్లికేషన్ ప్రోటోకాల్స్. స్టేట్ మెషిన్ రిప్లికేషన్, చైన్ రిప్లికేషన్, RCRAQ. సో ఇక్కడ Paxos or Raft అన్నప్పుడు ఏంటంటే ఏంటి, ప్రొవైడ్ కోఆర్డినేషన్ అండ్ స్టేట్ కన్సిస్టెన్సీ అక్రాస్ replicas. So what I mean by replicas, duplicate data forms అనమాట. సో వాటి మధ్యలో కోఆర్డినేషన్ లైక్ టు కమ్యూనికేట్ అనమాట. ఓకే రైట్. స్టేట్ మెషిన్ రిప్లికేషన్ అని అంటే డిటర్మినిస్టిక్ execution across all replicas. Okay next chain replication, linear chain head handle writes, tail head handles consistent reads. సో ఇక్కడ లీనియర్ హెడ్ చైన్ హెడ్ ఏం చేశారంటే రైటింగ్ ఆపరేషన్స్ ఏమైనా ఉంటే అది చూసుకుంటుంది. నెక్స్ట్ టైల్ ఏం చేస్తుంది, హెడ్ ఏమో రైట్స్, టైల్ ఏం చేస్తుంది రీడ్ ఆపరేషన్స్. ఓకే నెక్స్ట్ ఇంప్లికేషన్స్ అండ్ ట్రేడ్ ఆఫ్స్, like performance versus consistency versus availability. Strong consistency can reduce performance availability. సో ఇక్కడ ఈవెన్ ఎందుకు అని అంటే సపోజ్ మన కన్సిస్టెన్సీ మంచిగా ఉంది అనుకో, అవైలబిలిటీ డేటా అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ రెండు ఉంటే ఏమైతే పర్ఫార్మెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, రైట్ అలా అనమాట. సో కన్సిస్టెన్సీ, సో దీని మీద డిపెండ్ అవుతుంది అనమాట కంప్లీట్గా. నెక్స్ట్ రిప్లికేషన్ లాగ్ కెన్ కాజ్ రీడ్స్ ఆర్ హిడెన్ బగ్స్ ఇన్ కేస్ రిప్లికేషన్ లాగ్ అంటే ఏంది,
స్లో అవ్వడం అనమాట. ఇన్కేస్ అలా అయిందనుకో లైక్ మన ఎర్రర్స్ జరగడం ఛాన్స్ ఉంటుంది, లైక్ బగ్స్ అనమాట. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ కాంప్లెక్సిటీ ప్రామినెంట్ ఇన్ మల్టీ లీడర్లెస్ సిస్టమ్స్. సో ఇట్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ వాట్ మల్టీ లీడర్ అనమాట, లైక్ what is it called, some master slave models and what. Okay, so that only one leader is there, but some other kinds of models, there are different types of layers in order to carry the process. Okay, resource cost, storage, bandwidth, coordination, overhead. Next, real world examples for this distributed systems are MySQL, which is a database. Okay, next MongoDB, which is also a database which is used for the backend and Node.js. Okay, CouchDB, this is also data. These are the databases for storing the data and replication of the data in order to maintain the data perfectly without loss data. Next topic is a system model and group communication. So there are some system models, and so in order to communicate in a multiple process, there should be a group communication, which can be either shared memory or unshared memory. Okay, now so manaku multiple process dagara కమ్యూనికేషన్ జరగాలి, లైక్ ఆ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ కావాలంటే కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? సో అక్కడ ఏమవుతారంటే గ్రూప్ కమ్యూనికేషన్. ఆ గ్రూప్ కమ్యూనికేషన్ మేబీ షేర్డ్ మెమరీ, అంటే అన్ని ఒక మెమరీలోనే ఉండొచ్చు, లేదా అంటే సపరేట్ మెమరీలో కూడా ఉండొచ్చు. ఓకే, లైక్ థ్రెడ్స్ అండ్ ప్రాసెస్ అనమాట. థ్రెడ్స్ ఏం చేస్తాయంటే లైక్ సేమ్ మెమరీలో ఉంటాయి, షేర్డ్ మెమరీ, రైట్? అలా. నెక్స్ట్ సిస్టమ్ మోడల్ అంటే చూసాము. సో ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్, ఎ సెట్ ఆఫ్ అటానమస్ ప్రాసెస్. అటానమస్ అంటే ఇండిపెండెంట్, on independent computers communicating only by message passing, appearing as a unified system. Key characteristics ఏంటి అంటే concurrency, no global clock, independent failure. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటే ఏంటి? సో మల్టిపుల్ ప్రాసెస్ అనేవి డిఫరెంట్ సిస్టమ్స్, డిఫరెంట్ కంప్యూటర్స్ దగ్గర డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇవి లైక్ దే విల్ రన్ మల్టిపుల్ ప్రాసెసెస్ ఆన్ డిఫరెంట్ కంప్యూటర్స్ అనమాట, ఇండిపెండెంట్గా రన్ అవుతాయి అనమాట. సో మనం డిఫరెంట్ సిస్టమ్స్కి డిఫరెంట్ ప్రాసెస్ ఇచ్చేసినాం కదా, సో అవి ఏం చేస్తాయంటే ఇండిపెండెంట్గా ఆ ప్రాసెసెస్ని క్యారీ చేస్తాయి అనమాట, ఓన్లీ బై మెసేజ్ పాసింగ్. ఓకే, లైక్ మెసేజ్ పాస్ చేసుకోండి, జస్ట్ దట్. సో దీనివల్ల ఇంపార్టెన్స్ లైక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే కన్కరెన్సీ ఆఫ్ డేటా ఒకటి, అండ్ నో గ్లోబల్ క్లాక్ అంటే అన్ని ఒకసారి జరగాల్సిన రూల్ ఏం లేదు. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఫెయిల్యూర్స్, మేబీ సమ్ గెట్ సక్సెస్ఫుల్ అండ్ సమ్ గెట్స్ ఫెయిల్డ్. ఓకే, అలా. నెక్స్ట్ ఫిజికల్ అండ్ ఆర్కిటెక్చర్ మోడల్స్. ఫిజికల్ మోడల్ అంటే నెట్వర్క్డ్ కంప్యూటర్స్ అనమాట. కంప్యూటర్స్ ఉన్నాయి కదా, సో మనం ఫిజికల్ స్ట్రక్చర్స్ లైక్ ఫిజికల్ అనమాట. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అంటే లైక్ స్ట్రక్చర్ ఆఫ్ దట్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ఓకే, డిఫైన్ ఎంటిటీస్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే లైక్ ఎంటిటీస్ అంటే ఏంటి? మనకు నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఎంటిటీస్ అంటే ప్రాపర్టీస్ అనమాట. వాట్ ఆర్ దే? ప్రాసెసెస్ కావచ్చు, ఆబ్జెక్ట్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ స్టైల్స్ కావచ్చు. సో దీంట్లో ఏంటంటే ఆర్కిటెక్చర్ మోడల్ కమ్యూనికేషన్ స్టైల్స్లో డైరెక్ట్ ఉంటుంది, ఒకటి ఇండైరెక్ట్ ఉంటుంది. డైరెక్ట్ అంటే పాయింట్ టు పాయింట్, ఆర్పిసి ఆర్ ఆర్ఎంఐ, ఇది మనకు సెకండ్ యూనిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ వైర్ ఛానల్స్ కావచ్చు. ఓకే, డైరెక్ట్ అంటే డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ అనమాట. బట్ ఇక్కడ ఇండైరెక్ట్ అంటే లైక్ వాట్ ఈస్ దట్ కాల్డ్ మిడిల్ వేర్స్ ఉంటాయి అనమాట, లైక్ ఇంటర్మీడియరీ. ఓకే, మిడిల్ వేర్స్ ఉంటాయి, మిడిల్ వేర్స్ ద్వారా కమ్యూనికేషన్ అంటే జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూసుకుని గ్రూప్ కమ్యూనికేషన్లో లైక్ మెసేజ్ క్యూస్లో కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ పబ్లిక్ లైక్ పబ్లిష్ సబ్స్క్రైబర్స్ అనమాట. ఓకే, పబ్లిష్ చేసే సబ్స్క్రైబర్స్ చూసుకుంటారు, నేను పెట్టిన వీడియో మీరు చూసుకుంటారు అలా. నెక్స్ట్ ఫండమెంటల్ మోడల్ అబ్స్ట్రాక్ట్ సెండర్స్, మెసేజెస్, ఛానల్స్, రిసీవర్స్. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఏమో సెండర్స్ అనమాట, ఆ మెసేజ్ సెండ్ చేస్తారు ఎవరికి? ఛానల్స్ ఎవరు? రిసీవర్స్, రైట్? నెక్స్ట్ ఛానల్స్ క్యారెక్టరైజ్డ్ బై latency, bandwidth, jitter. These are the properties of channels. Next, timing assumptions. Synchronous ఉంటుంది, asynchronous ఉంటుంది. Synchronous అంటేనేమో లైక్ సర్టెన్ టైమ్స్ అనమాట. సో 2 minutes తర్వాత ప్రాసెస్ జరగాలి, నెక్స్ట్ మన 2 minutes తర్వాత ఇంకో ప్రాసెస్ జరగాలి, నెక్స్ట్ 2 minutes తర్వాత ఇంకో ప్రాసెస్ జరగాలి. సో ఇలా ఉంటాయి అనమాట బౌండెడ్ డిలేస్ అని చెప్పేసి. అసింక్రనస్లో మాత్రం అసలు టైం గ్యారెంటీ ఉండదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అలా. ఫెయిల్యూర్ మోడల్స్ అంటే ఇక్కడ క్రాష్ అవ్వచ్చు, అమిషన్ కావచ్చు, టైమింగ్ అబ్బాయి. సో దీనివల్ల ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కమ్యూనికేషన్. సో వాట్ ఇస్ మీన్ బై గ్రూప్ కమ్యూనికేషన్? వాట్ ఐ సెడ్, సో దేర్ ఆర్ డిఫరెంట్ ప్రాసెసెస్ getting carried on. So in order to get it carrying out perfectly, there should be communication between that multiple processes, right? అంటే మనకు మెసేజ్ పాసింగ్ అనేది జరగాలి పర్ఫెక్ట్గా, రైట్? సో సింపుల్గా ఇక్కడ గ్రూప్ కమ్యూనికేషన్ అంటే 1 to many messaging, where a message sent to a group is delivered to all members with ఆర్డరింగ్ అండ్ రిలయబిలిటీ గ్యారంటీ. సపోజ్ ఇప్పుడు మీరు అంటున్న వాట్సాప్ ఛానల్ లైక్ జాయిన్ అయ్యారు అనుకున్నాం, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అయ్యారు. సో నేను ఏం చేస్తున్నా, ఐ విల్ అప్లోడ్ ద వీడియో అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టినా అనుకోండి. సో అక్కడ మీకు ఏమవుతుంది, మీ అందరికీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, లైక్ మనం ఒక గ్రూప్గా మనం టుగెదర్గా కమ్యూనికేట్ అవుతున్నాం, రైట్? దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. ఓకే, నెక్స్ట్ సపోర్ట్స్ షేర్డ్ స్టేట్, రెప్లికేటెడ్ సర్వీస్, కొలాబరేటివ్ యాప్స్, సిస్టమ్ మానిటరింగ్, ఇవి అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ ప్రాపర్టీస్. గ్రూప్ ప్రాపర్టీస్ అంటే నార్మల్గా ఏముంటాయి అంటే లైక్ మనము ఓన్లీ మెంబర్స్కి పంపాలనుకుంటే ఓన్లీ మెంబర్స్కి పంపవచ్చు, లేదా నాకు క్లోజ్డ్ మెంబర్స్ పెట్టుకోవాలంటే క్లోజ్డ్ మెంబర్స్ పెట్టుకుంటా, లేదు ఇది సపరేట్ మెంబర్స్ పెట్టుకోవాలంటే సపరేట్ మెంబర్స్ పెట్టుకుంటా, లేదు కలెక్టివ్ అందరికి పెట్టేసుకోవాలంటే అందరికి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అది మెంబర్షిప్, రైట్?
నెక్స్ట్ ఓవర్లాపింగ్ వర్సెస్ నాన్ ఓవర్లాపింగ్. సో ఇక్కడ మెంబర్షిప్ అంటే సింపుల్గా గుర్తుపెట్టుకొని మీకు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఉంది కదా, ఆ మేడం ఏం చేస్తుంది, కొన్ని వీడియోస్ లైక్ మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్ ఉంది అనుకోండి, ఫస్ట్ యూనిట్లో కొన్ని టాపిక్స్ చెప్తుంది, నెక్స్ట్ టాపిక్ ఏం చేస్తుంది, ఓన్లీ ఫర్ మెంబర్స్ అంటుంది. మెంబర్స్ ఏం చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఆ వీడియో చూడాలి, లేకపోతే వాళ్ళకి యాక్సెస్ ఉండదు. అలా అనమాట, సింపుల్. ఓకే, యూ కెన్ ఆల్సో రైట్ ఎగ్జాంపుల్ ఫర్ ద రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ హియర్. నెక్స్ట్ ఓవర్లాపింగ్ వర్సెస్ నాన్ ఓవర్లాపింగ్. ద ప్రాసెస్ మే బి ఇన్ మల్టిపుల్ గ్రూప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ డెలివరీ గ్యారంటీస్, ఇంటిగ్రేటివ్ వాలిడిటీ అగ్రిమెంట్. డెలివరీ గ్యారంటీస్ అంటే ఇంటిగ్రేట్ అంటే వితౌట్ లాసింగ్ ద డాటా. ఓకే, ఎగ్జాక్ట్లీ వన్స్, వితౌట్ కరప్షన్, వితౌట్ యాడింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సపోజ్ ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దీంట్లో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏం యాడ్ చేయకుండా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటిగ్రేట్ అంటే ఏంటంటే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్, అదే ఇన్ఫర్మేషన్ ఉండడం అనమాట. నెక్స్ట్ వాలిడిటీ అని అంటే లైక్ ఈ టైంలో వెళ్ళిపోతుంది. ఓకే, అలా. అగ్రిమెంట్ అంటే ఇఫ్ వన్ రిసీవ్స్ ఆల్ డూ అంటే అందరికి వస్తే, ఒక్కరికి వస్తే అందరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వాట్సాప్ ఛానల్ అలా. నెక్స్ట్ ఆర్డరింగ్. ఆర్డరింగ్ అంటే ఇట్ ఫాలోస్ ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్డర్, సోర్స్ ఆర్డరింగ్. సెంటెన్స్ మెసేజెస్ డెలివర్డ్ ఇన్ సెండ్ ఆర్డర్, ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పోతాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ పర్సన్కి ఫస్ట్, సెకండ్ పర్సన్కి సెకండ్ అలా. నెక్స్ట్ క్యాజువల్ ఆర్డరింగ్, ప్రిజర్వ్స్ క్యాజువల్ రిలేషన్షిప్స్. ఓకే, నెక్స్ట్ టోటల్ ఆర్డరింగ్, ఆల్ ప్రాసెసెస్ డెలివర్ ఇన్ సేమ్ గ్లోబల్ ఆర్డర్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. సో దీనివల్ల మనం కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తాం. అవి ఏంటి అంటే లైక్ పర్ఫార్మెన్స్ కావచ్చు, రిలయబిలిటీ, ఆర్డరింగ్, మెంబర్షిప్ మేనేజ్మెంట్. మెంబర్షిప్ మేనేజ్మెంట్ లైక్ ట్రాకింగ్ డైనమిక్ జాయిన్స్. అంటే ఇప్పుడు మెంబర్షిప్ మేనేజ్మెంట్ అంటే ఎవరు మన దాంట్లో జాయిన్ అవుతున్నారు, ఎవరు లీవ్ అవుతున్నారు అండ్ ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో వాటిని మనము మెంబర్షిప్ మేనేజ్మెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ రిలయబిలిటీ, మెకానిజమ్స్ ఫర్ రీట్రాన్స్మిషన్ ఆర్ అక్నాలజ్మెంట్స్. రిలయబిలిటీ అని అంటే సపోజ్ ఇప్పుడు ఒక సెంట్రల్ మెసేజ్ పెట్టినాము, సెంట్రల్ మెసేజ్ పెట్టాక అక్నాలజ్మెంట్ అనేది అవసరం. రైట్, ఐ హ్యావ్ రిసీవ్డ్ యువర్ మెసేజ్ అని చెప్పేసి అక్నాలజ్మెంట్ ఇవ్వడం. ఓకేనా, అలా. ఆర్డరింగ్ అంటే కాంప్లెక్స్ ప్రోటోకాల్స్ లైక్ సీక్వెన్షియల్ అండ్ సమ్ దేర్ ఆర్ టైమింగ్స్ అనమాట, పర్ఫెక్ట్ టైమింగ్స్. రైట్, అలా. ఓకే, నెక్స్ట్ మిడిల్ వేర్ టూల్ కిట్స్. మిడిల్ వేస్ అంటే లైక్ ఇంటర్మీడియరీ, లైక్ ఛానల్స్ అనమాట. ఓకే, జీసీఎస్ ఇంప్లిమెంటేషన్ లైక్ స్ప్రెడ్, అపియా, క్విక్ సిల్వర్, ఐబిఎం, జీసీఎస్ అని చేసి. సో ఇవి మనకు మిడిల్ వేస్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ పబ్లిషర్ అండ్ సబ్స్క్రైబర్ సిస్టమ్స్ ఆల్సో లైక్ కఫ్కా అండ్ జేఎంఎస్, ఎంక్యూడిటీ, ఓవర్లాప్, ఇవన్నీ సెకండ్ యూనిట్లోనే మనకు. నెక్స్ట్ యూజ్ కేసెస్. యూజ్ కేసెస్ ఏంటంటే రెప్లికేటెడ్ సర్వర్స్ డేటా, అప్డేటింగ్ ఆర్ రెప్లికాస్, కొలాబరేటివ్ యాప్స్, షేర్డ్ స్టేట్ కన్సిస్టెన్సీ, ఈవెంట్ నోటిఫికేషన్స్, సర్వీస్ డిస్కవరీ. సో ఇవన్నీ యూజెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ కామన్ కమ్యూనికేషన్ అండ్ కన్కరెన్స్ మోడల్స్ అంటే నార్మల్గా ఆ కమ్యూనికేషన్ మోడల్స్లో లైక్ యాక్టర్ మోడల్ ఉంటుంది, కాన్ ప్రాసెస్ నెట్వర్క్స్ మోడల్స్ ఉంటాయి, గాసిప్ ప్రోటోకాల్స్ ఉంటాయి, పబ్లిక్ సబ్స్క్రైబ్. సో ఇలా పబ్లిక్ సబ్స్క్రైబ్ అంటే మీకు తెలుసు, దిస్ ఇస్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ గాసిప్ ప్రోటోకాల్స్ అంటే ఎపిడమిక్ స్టైల్, P2P. సో P2P అంటే లైక్ గ్రూప్ టు గ్రూప్ అనమాట. అలా. నెక్స్ట్ కాన్ ప్రాసెస్ నెట్వర్క్స్ అని అంటే డిటర్మినిస్టిక్ కంప్యూటేషన్ త్రూ బ్లాకింగ్ రీచ్ అండ్ నాన్ బ్లాకింగ్ రైట్స్ ఆర్ FIFO ఛానల్స్. సో కూడా ఇక్కడ కొన్ని రీడ్ ఆపరేషన్స్ ఉంటాయి అనమాట, లైక్ అనాథరైజ్డ్ రీడింగ్ అంటే థర్డ్ పార్టీస్. సో అట్లాంటివి మనం బ్లాక్ చేస్తాయి అనమాట. సో అలా. నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫాల్ట్ టాలరెంట్ సర్వీసెస్. ఫాల్ట్ టాలరెంట్ సర్వీసెస్ అంటే ఏంటిది, ఇన్ కేస్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందనుకో, ఆ సిస్టమ్ ఫెయిల్ అయినా కూడా డేటా అనేది లాస్ అవ్వకుండా ఉండాలి అండ్ సిస్టమ్ రన్ అవుతూనే ఉండాలి. ఓకేనా, సో అవి మనము ఫాల్ట్ టాలరెంట్ సర్వీసెస్ అంటాం. ఓకే, సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ ఆర్డర్ టు ఈవెన్ రన్ ద సిస్టమ్ in irrespective of system failures and irrespective of or some other disturbances. Okay, so definition and goal. So what is the difference between SAN and fault tolerance and continuous service in the face of faults, failures, errors or disruptions. So నేను చెప్పిన అదే సేమ్ డెఫినేషన్ అనమాట. ఇన్ కేస్ ఫాల్ట్స్ జరుగుతున్న కొద్దీ లైక్ ఫెయిల్యూర్స్ అవుతున్నప్పుడు కూడా సర్వీసెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. సో దట్ ప్రాసెస్ సర్వీసెస్ ఆర్ కాల్డ్ యాజ్ fault tolerant services. Okay, key metrics for this. MTTF, మీన్ టైమ్ టు ఫెయిల్యూర్ అండ్ మీన్ టైమ్ టు రిపేర్. అంటే ఎంత టైంలో ఫెయిల్ అయింది, ఎంత టైంలో రిపేర్ అయింది, ఇవి కీ మెట్రిక్స్ అనమాట. మెట్రిక్స్ అంటే మెజర్మెంట్స్. నెక్స్ట్ కోర్ టెక్నిక్స్ ఫర్ ఫాల్ట్ టాలరెన్స్. సో మనము ఏ టెక్నిక్స్ యూజ్ చేసుకొని ఫాల్ట్ టాలరెన్స్ని ఎదుర్కొంటాం అనేది చూసుకున్నాం. రిడెండెన్సీ అండ్ రెప్లికేషన్. సో ఫస్ట్ హార్డ్వేర్ రిడెండెన్సీ. ఓకే, నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్ రిడెండెన్సీ. సో హార్డ్వేర్ రిడెండెన్సీ అంటే ఎక్స్ట్రా సర్వర్స్, పవర్ సప్లైస్ అనమాట. సపోజ్ ఇప్పుడు వన్ సర్వర్ ఉంది, ఆ సర్వర్ అనేది స్టాప్ అయింది అనుకున్నాం, సర్వర్ నడుస్తుంది అనుకున్నాం. సో దానికి ఇంకా మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇంకో సర్వర్ని యూజ్ చేసుకుంటారు. అప్పుడేమైతే సిస్టమ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతూనే ఉంటుంది కదా. అలా సపోజ్ ఇప్పుడు మన పవర్ పోయింది అనుకున్నాం, పవర్ సప్లైస్ అంటే ఎక్స్టర్నల్ పవర్ సప్లైస్ లైక్ జనరేటర్. రైట్, అలా. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి రైడ్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ సర్వీస్ రిడెండెన్సీ అంటే మల్టిపుల్ సర్వీసెస్ ఇన్స్టాన్సెస్ హాట్ ఆర్ కోల్డ్ స్టాండ్ బైస్. ఓకే, నెక్స్ట్ డాటా రిప్లికేషన్ స్ట్రాటజీస్ అంటే డేటా దీంట్లో ఫుల్ రిప్లికేషన్ ఉంటాయి, పార్ట్స్ ఉంటాయి, ప్యాసివ్ ఉంటాయి. ఫుల్ రిప్లికేషన్ అంటే కంప్లీట్ డేటా సెట్ పర్ నోడ్. ఒక కంప్లీట్ లార్జ్ నెట్వర్క్ నోడ్ ఉంది అనుకున్నాం, ఇది ఫుల్ రిప్లికేషన్. పార్షియల్ అంటే ఓన్లీ ఆఫ్ సెమీ. నెక్స్ట్ ప్యాసివ్ అంటే లైక్ యాక్టివ్ రిప్లికేషన్.
ఓకే. సో దీంట్లో మనకు ప్యాకెట్స్, ర్యాపిడ్ ప్రోటోకాల్స్ అనమాట. ఈ ప్రోటోకాల్స్ యూజ్ చేస్తే దీంట్లో డాటా రిప్లికేషన్ కోసం. ఓకే. నెక్స్ట్ ఫెయిల్యూర్ డిటెక్షన్. సో ఏమైనా ఫెయిల్యూర్ జరిగినాయా అనేది తెలుసుకోవాలంటే ఈ ప్రాసెస్ అనమాట. ఏ మెకానిజమ్స్, హార్ట్ బీట్ మెకానిజం ఒకటి, టైమ్ అవుట్స్ అండ్ రీట్రేస్ ఒకటి, ఎర్రర్ డిటెక్షన్ కోడ్స్ ఒకటి. సో ఇవి యూజ్ చేసుకొని ఏమైనా ఫెయిల్యూర్ జరిగినా అని చెప్పేసి చెక్ చేస్తాను అనమాట. ఓకేనా. హార్ట్ బీట్ మెకానిజం చేస్తుంటే సర్వర్స్ మధ్యలో ఫెయిల్యూర్స్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ టైమ్ అవుట్స్ అండ్ రీట్రేస్ అంటే ఏమైనా రిక్వెస్ట్ ఉంటే రిక్వెస్ట్ ఫెయిల్ అయిందో సక్సెస్ఫుల్ అయిందని చెప్పి చెక్ చేస్తారు. రిక్వెస్ట్ అనమాట ఇది. ఇదేమో సమ్స్ లైక్ ప్రాసెస్ జరుగుతుందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ రికవరీ అండ్ ఫెయిల్ ఓవర్. సో ఇప్పుడు ఫెయిల్యూర్స్ డిటెక్ట్ చేసినాం. ఇన్ కేసు ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటే మనం ఏం చేయాలి, రికవరీ చేయాలి. పోయినా ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ టు స్టాండ్ బై ఇన్స్టాన్సెస్ ఒకటి, చెక్ పాయింట్ అండ్ రోల్ బ్యాక్ రికవరీ లైక్ రెజ్యూమ్ ఫ్రమ్ లాస్ట్ కన్సిస్టెంట్ స్టేట్. ఎలా అంటే సపోజ్ ప్రీవియస్ ఒకటి జరిగింది అండ్ సెకండ్ది పాస్ అయింది అనుకుందాం, జరుగుతుంది అనుకుందాము. సో ప్రీవియస్ని బేస్ చేసుకొని దీన్ని నెక్స్ట్ కంటిన్యూ చేయాలి లేదా అని చెప్పేసి చూసుకుంటారు అనమాట. నెక్స్ట్ గ్రేస్ఫుల్ డిగ్రేడేషన్, మెయింటైన్ పార్షియల్ ఫంక్షనాలిటీ అండర్ ఫెయిల్యూర్స్. ఏం చేస్తారంటే పార్షియల్ ఫంక్షన్ అంటే చూసుకుంటారు అనమాట. ఓకే. ఇన్ కేస్ ఎలా అంటే సపోజ్ ఇప్పుడు ఫెయిల్యూర్ అనుకో సక్సెస్ఫుల్ చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా అలా. నెక్స్ట్ సర్క్యూట్ బ్రేకర్స్, ప్రివెంట్ క్యాస్కేడింగ్ ఫెయిల్యూర్స్ వయా ఓపెన్ ఆర్ ఆఫ్ మెకానిజమ్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ప్యాటర్న్స్ అంటే ప్రైమరీ బ్యాకప్ అండ్ మల్టీ ప్రైమరీ రిప్లికాస్. కోరమే సిస్టమ్స్ కూడా ఉంటే కోరమేషన్ అంటే లైక్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అనేవి ఎలా జరగాలని చెప్తాయి అనమాట. ఓకే. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ అండ్ హెల్త్ చెక్స్, రోడ్ అరౌండ్ ఫెయిల్యూర్స్. సో లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఇట్ ఆల్వేస్ చెక్స్ వెదర్ ఎనీ ఫెయిల్యూర్స్ అకర్డ్ ఆర్ నాట్. ఓకే. డిసెంట్రలైజేషన్ అవాయిడ్స్ సింగిల్ పాయింట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫేవర్స్ పార్టిషన్ టాలరెన్స్ ఇవన్నమాట. సో ఫెయిలియర్ మోడల్స్ ఏంటంటే క్రాష్ ఫాల్స్. ఏం జరుగుతుంది నార్మల్గా అంటే ఆ ప్రాసెస్ స్టాప్స్ అన్ఎక్స్పెక్టెడ్లీ. క్రాష్ ఫాల్స్ అంటే ఏంటిది, ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే సపోజ్ ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏమైతే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా ఆగిపోతుంది అనమాట. ఓకే. ఇట్లా. నెక్స్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే డిజైన్ ఫర్ ఫెయిల్యూర్, ఐసోలేషన్ బల్క్ హెడ్స్, కోరం అవేర్నెస్, ఐటమ్ పొటెంట్ ఆపరేషన్స్, టైమ్ అవుట్స్, రీట్రైస్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ మానిటరింగ్ అబ్జర్వబిలిటీ. సో ఇదంతా మీకు అవసరం లేదు, జస్ట్ ఇది వరకు రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే. దర్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ జస్ట్ ఐ యాడెడ్ ఫర్ యూ. ఓకే. నెక్స్ట్ టాపిక్ ఇస్ ట్రాన్సాక్షన్స్ విత్ రిప్లికేటెడ్ డాటా. సో ఈ రిప్లికేటెడ్ డాటా తోటి ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే లైక్ కమ్యూనికేషన్ అనమాట. ఓకే. లైక్ ప్రాసెసెస్. ఇప్పుడు డిఫరెంట్ 10 ప్రాసెస్ ఉంది అనుకున్నాము. ఆ 10 ప్రాసెసెస్ అనేవి కమ్యూనికేషన్ జరుగుతుంది, లైక్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో దాని లోపల ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ లైక్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ప్రాసెసెస్ అనమాట. ఓకేనా. లైక్ సెండింగ్ అయినా రిసీవింగ్ అయినా. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ద ట్రాన్సాక్షన్. ఓకే. రిప్లికేషన్ అంటే ఏంటి, డూప్లికేషన్ ఆఫ్ డాటా అనమాట. రైట్. సో దీంట్లో మనకు నార్మల్గా ఫస్ట్ ఏం చూసాం అంటే కోర్ ఛాలెంజెస్ అండ్ గోల్స్. సో దీంట్లో వచ్చేది ఏంటంటే అటామసిటీ అక్రాస్ రిప్లికాస్ ఒకటి, డ్యూరబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి. సో ఇక్కడ అటామసిటీ క్రాస్ రిప్లికాస్ అంటే ఎన్షూరింగ్ దట్ either ఆల్ రిప్లికాస్ ఆర్ అప్డేటెడ్ ఇన్ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు అన్ని రిప్లికేషన్ అంటే అన్ని డేటా మొత్తం కంప్లీట్ డేటా అనేది అప్డేట్ అయిందా లేదా, ఇన్ కేస్ మనం కొత్త యాడ్ చేసిన డేటా అనేది అది అప్డేట్ అయిందా లేదా. సో ఇవన్నీ చెక్ చేసుకుంటాయి అనమాట. ఓకే. నెక్స్ట్ డ్యూరబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్, సక్సెస్ఫుల్లీ కమిటెడ్ చేంజెస్ మస్ట్ పర్సిస్ట్ అక్రాస్ ద మల్టిపుల్ నోడ్స్ సర్వైవ్ ఫెయిల్యూర్స్. సో ఇది ఏం చేస్తాను, సక్సెస్ఫుల్గా కమిట్ అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నాక లైక్ మన ఫెయిల్యూర్స్ ఉంటే కూడా వాటిని చూసుకుంటాయి అనమాట, లైక్ ఫాల్ట్ టాలరెన్స్. ఓకే. నెక్స్ట్ కన్కరెన్సీ కంట్రోల్, ప్రివెంట్ కాన్ఫ్లిక్ట్స్ when multiple transactions access overlapping data, especially problematic with replicas. కన్కరెన్సీ కంట్రోల్ అంటే ఇన్ కేస్ ఏమైనా ఫెయిల్యూర్స్ జరిగినా లేదా ఓవర్లాపింగ్ ఆఫ్ డేటా జరిగిందా. సో అంటే ఎస్పెషల్గా ఫెయిల్యూర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ కన్కరెన్సీ కంట్రోల్ టెక్నిక్స్. సో ఈ కన్కరెన్సీ మనం ఆచరణ చేసుకోవాలంటే వీ షుడ్ ఫాలో సమ్ టెక్నిక్స్. అవి ఏంటి అంటే 2 phase లాకింగ్ ఒకటి అండ్ టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ ఒకటి అండ్ ఆప్టిమిస్టిక్ కన్కరెన్సీ ఒకటి. మనకి సెకండ్ ఇయర్లో ఆల్రెడీ చూసుకున్నాము. ఓకే. సింక్రనస్ లాకింగ్ అక్రాస్ రిప్లికాస్ ఎన్షూర్స్ సీరియలైజబిలిటీ అండ్ స్ట్రాంగ్ ఐసోలేషన్. 2 phase లాకింగ్ అంటే ఏంటిది, సెండింగ్ రిసీవింగ్ అంటే సెండర్ సైడ్ రిసీవర్ సైడ్ అంటే అక్నాలజ్మెంట్ అనమాట. ఓకే. నెక్స్ట్ టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ అంటే ఇట్ యూజెస్ టైమ్ స్పేస్. ఇప్పుడు ప్రాసెసెస్ ఉంటాయి కదా. సో ప్రాసెస్ P1 ఉందనుకుంటాం. సో ఈ P1కి ఒక టైం స్టాంప్ ఇస్తాను అనమాట. ఆ టైం స్టాంప్ లోపు ఆ టైం స్టాంప్ తర్వాత ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే. అలా. నెక్స్ట్ ఆప్టమిస్టిక్ కన్కరెన్సీ, అజ్యూమ్ లో కాన్ఫ్లిక్ట్, వాలిడేట్ ఎట్ కమిట్ టైం ఆఫెన్ వయా టైమ్ స్టాంప్స్. నెక్స్ట్ రిప్లికేషన్ స్ట్రాటజీ. సో ఈ రిప్లికేషన్ స్ట్రాటజీ మనం ఏమేమి యూజ్ చేసుకుంటాం అంటే ఒకటి సింక్రనస్ రిప్లికేషన్ అంటే ఈగర్ అంటాం. నెక్స్ట్ అసింక్రనస్ అంటే లేజీ అంటాం. నెక్స్ట్ కోరం బెస్ట్ ప్రోటోకాల్స్ అంటే ఇవి 3 అనమాట. మెకానిజమ్స్ అనొచ్చు, స్ట్రాటజీస్ అనొచ్చు దీనికి రిప్లికేషన్కి. సో ఇక్కడ సింక్రనస్ అంటే లైక్ ఒక పర్ఫెక్ట్ అనమాట, ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో. ఓకే. లైక్ అప్డేట్ ఆల్ రిప్లికాస్ విత్ ద ట్రాన్సాక్షన్ బిఫోర్ కమిట్. సో ఇప్పుడు ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ జరగాలి, ఏమైనా అప్డేట్ చేసుకోవాలి అని అంటే ఆ చేంజెస్ని కమిట్ కాకముందుకే, ఆ ట్రాన్సాక్షన్ కమిట్ అవ్వకముందే
మనము అప్డేట్ చేసుకుంటుంది అనమాట దీంట్లో సింక్రనస్లో. ఓకే, నెక్స్ట్ ఎన్ష్యూర్స్ స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అండ్ సీరియలైజబుల్ ఎగ్జిక్యూషన్. సీరియలైజబుల్ అంటే ఒక ఆర్డర్. ఓకే, రైట్. నెక్స్ట్ ఆఫెన్ యూజెస్ డిస్ట్రిబ్యూటెడ్ లాకింగ్ అండ్ ప్రియారిటైజేషన్. ఒకటి కాకుండా ప్రియారిటీ ఆర్డర్ అనమాట, ప్రియారిటీ బేస్డ్ కమ్యూనికేషన్. ప్రియారిటీ బేస్డ్ అంటే ఫస్ట్ ఏ జరగాలి, సెకండ్ ఏ జరగాలి అని అనమాట. నెక్స్ట్ లేజీ ఆర్ అసింక్రనస్ రిప్లికేషన్ అంటే ప్రైమరీ అప్డేట్స్ లోకల్లీ, అంటే మెయిన్గా జరగాల్సినవి జరుగుతాయి, సెకండరీ జరగవచ్చు లేకపోతే లేవచ్చు అలా. నెక్స్ట్ ఎనేబుల్స్ ఆఫ్ ఫాస్టర్ కమిట్స్ బట్ అలౌస్ టెంపరీ ఇన్కన్సిస్టెన్సీ. సో ఇదేమవుతుంది, ఓన్లీ కొన్ని మాత్రమే అప్డేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది, ఫాస్ట్గా కమిట్ అవుతుంది, బట్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ quorum based protocols. Transactions require acknowledgements from a quorum of replicas for both reads and writes. సో ఇక్కడ ఏంటంటే quorum based protocols అంటే దీనిలో ట్రాన్సాక్షన్స్కి అక్నాలజ్మెంట్స్ రావాలంటే సపోజ్ ఇప్పుడు నేను ఒక మెసేజ్ని పెట్టినా, సో ఆ మెసేజ్ అనేది నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టిన పర్సన్కి ఆ మెసేజ్ చూసుకుంటా లేదా ఎలా తెలుస్తుంది మనకు, బ్లూ టిక్స్. సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అంటే ఓకే తను చూసుకున్నా అని చెప్పేసి నాకు అక్నాలజ్మెంట్ వస్తుంది, రైట్. నెక్స్ట్ రైట్. సో నేను హాయ్ అని పెట్టినప్పుడు తన సైడ్ నుంచి కూడా నాకు హాయ్ అని రావాలి కదా, రైట్, లైక్ రిసీవర్ అనమాట, రెస్పాన్స్. ఓకే, అది. నెక్స్ట్ బ్యాలెన్సెస్ అవైలబిలిటీ అండ్ కన్సిస్టెన్సీ వర్కింగ్ అండర్ క్యాప్చర్డ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోఆర్డినేషన్, టూ ఫేజ్, అది ఒక టూ పీసీ ఒకటి మనం చూసుకుందాం, కన్సిస్టెన్స్ ప్రోటోకాల్స్ ఒకటి, ప్రాక్టీస్ షిఫ్ట్. సో మీకు 2 మార్క్స్ అడగవచ్చు. వాట్ ఆర్ ద కన్సెన్సస్ ప్రోటోకాల్స్ అని అంటే ప్రాక్టీస్ డ్రాఫ్ట్. ఓకే, రైట్. నెక్స్ట్ మిడిల్ వేర్ అంటే లైక్ ఇంటర్మీడియరీ ఫర్ కమ్యూనికేషన్స్. ఓకే, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ టెక్నిక్స్ ఏంటి అంటే లాస్ట్ రైట్ విన్స్, సిఆర్డిటిఎస్ అండ్ అప్లికేషన్ డిఫైన్ లాజిక్. సో ఇక్కడ లాస్ట్ రైట్ విన్స్ అంటే ఏంటంటే యూజ్ టైమ్ స్టాంప్స్ టు రిజాల్వ్ కన్కరెంట్ అప్డేట్స్, సాక్రిఫైస్ సమ్ అప్డేట్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే కొన్ని టైమ్ స్టాంప్స్ అనమాట. టైమ్ స్టాంప్స్ అనమాట సపోజ్ ప్రాసెస్ P1కి ఏం చేస్తారంటే ఒక టైం స్టాంప్ ఇచ్చేసి ఈ టైం తర్వాత ఈ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ అవ్వాలి, లేకపోతే ఈ ప్రాసెస్ ముందు ఈ ప్రాసెస్ అనేది ఈ టైంకి ముందు ఈ ప్రాసెస్ అనేది క్యారీ ఆన్ అవ్వాలి. ఓకే, అలా అనమాట. లైక్ అప్డేట్స్ ఉంటాయి కూడా కన్కరెంట్గా జరిగిపోతాయి అనమాట. ఓకే, రైట్. సిఆర్డిటీస్ అంటే మెర్జ్ అప్డేట్స్ డిటర్మినిస్టికల్లీ ఎన్ష్యూరింగ్ కన్వర్ట్స్ వితౌట్ కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ అంటే లైక్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్, కాన్ఫ్లిక్షన్ అనమాట, కాన్ఫ్లిక్షన్ లేకుండా జరుగుతాయి అనమాట. ఓకే, అప్లికేషన్ డిఫైన్డ్ లాజిక్ అంటే కస్టమ్ రూల్స్ టు రికగ్నైజ్ సెమాంటిక్స్ లైక్ మెర్జ్ ప్రియారిటీస్, డొమైన్ స్పెసిఫిక్ రిజల్యూషన్. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ మోడల్స్ విత్ రెప్లికేటెడ్ ట్రాన్సాక్షన్స్. సో కన్సిస్టెన్సీ మోడల్స్ అంటే స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఒకటి, ఎవెన్చువల్ కన్సిస్టెన్సీ ఒకటి, క్యాజువల్ ఒక సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ ఒకటి. మీకు అవసరం లేదు పాయింట్, సపరేట్గా టాపిక్ ఉంది కన్సిస్టెన్సీ మోడల్స్ మీద. ఓకే, ఇఫ్ యూ వాంట్ రైట్ యూ కెన్ రైట్, ఇది కూడా అవసరం లేదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమొరీ. సో వాట్ ఈస్ మీన్ బై డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమొరీ అని అంటే మనకు ఏం చేసినా మల్టిపుల్ ప్రాసెసెస్ ఉన్నాయి, మల్టిపుల్ ప్రాసెస్ ఏం చేసుకుంటున్నాయి, ఒక షేర్డ్ మెమొరీని యూజ్ చేసుకుంటున్నాయి, రైట్. అది a memory architecture that presents a unified virtual address space across multiple nodes whose memories are physically separate. సో ఈ మెమరీ ఆర్కిటెక్చర్ అంటే అదేం చేస్తుంది, ఒక యూనిఫైడ్ స్పేస్ని ఇస్తుంది అనమాట. సో ఆ యూనిఫైడ్ స్పేస్లో మల్టిపుల్ నోడ్స్ ఆర్ మల్టిపుల్ ప్రాసెస్ అనేవి ఒక దగ్గర మెమరీ షేర్ చేసుకొని ఉంటాయి, అండ్ దాంట్లో కమ్యూనికేషన్ అనేది ఆ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది, క్యారీ ఆన్ అవుతూ ఉంటుంది, రైట్. నెక్స్ట్ డిఎస్ఎం నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ సిస్టమ్స్ మాస్క్ మెసేజ్ పాసింగ్ from developers. So programs appear to read, write to shared memory transparently. సో ఇదేం చేస్తుంది, మెసేజ్ పాసింగ్ అనమాట. మెసేజ్ పాసింగ్ అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటే అక్నాలజ్మెంట్ అనమాట. ఓకే, రీడింగ్ రైట్ ఆపరేషన్స్. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అండ్ కీ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ ఏముంటాయి, దాని లోపల కాంపోనెంట్స్ ఏముంటాయి. ఓకే, సో నోడ్స్ ఉంటాయి అండ్ మెమరీ మ్యాపింగ్ మేనేజర్ ఉంటుంది, హోమ్ నోడ్ ఉంటుంది అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఉంటుంది. ఓకే, సో నోడ్స్ అంటే ఏంటి, లైక్ ప్రాసెస్ అనమాట, డిఫరెంట్ నోడ్స్ ఉంటాయి కదా అలా, రైట్. ఒక్కొక్క నోడ్ ఒక్కొక్క ప్రాసెస్ని క్యారీ ఆన్ చేస్తుంది అనమాట. ఈచ్ హ్యాస్ లోకల్ మెమరీ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ ద గ్లోబల్ షేర్డ్ స్పేస్. గ్లోబల్ అంటే యూనిఫైడ్ అనమాట, ఇది ఇచ్చింది కదా, అది డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ అనమాట. ఓకే, ప్రతిదానికి ఒక్కొక్క లోకల్ మెమరీ ఉంటుంది, బట్ షేర్డ్ స్పేస్ మాత్రం యూజ్ చేసుకుంటే పక్క. నెక్స్ట్ మెమరీ మ్యాపింగ్ మేనేజర్. మెమరీ మ్యాపింగ్ అంటే వాట్ ఇస్ మీన్ బై మెమరీ, స్టోరేజ్, నథింగ్ బట్ స్టోరేజ్. ట్రాన్స్లేట్ షేర్డ్ అడ్రసెస్ టు లోకల్ రిమోట్ ఫిజికల్ పేజెస్ అండ్ మేనేజ్ క్యాచింగ్. నెక్స్ట్ హోమ్ నోడ్ ఫర్ ఈచ్ పేజ్ ట్రాక్స్ ఓనర్షిప్ అండ్ హ్యాండిల్స్ కోహరెన్స్. హోమ్ నోడ్ అంటే ఇది ఓనర్షిప్ అనమాట, సో పేరెంట్ నోడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ట్రాన్స్పోజ్ పేజెస్ ఆర్ అప్డేట్స్ బిట్వీన్ నోడ్స్ ఆఫెన్ వర్కింగ్ ఎట్ పేజ్ బ్లాక్ గ్రాన్యులారిటీ. సో ఏం చేస్తే కమ్యూనికేషన్ అంటే ఏంటిది, లైక్ మెసేజ్ పాసింగ్, లైక్ అప్డేటింగ్ బిట్వీన్ ద నోడ్స్. ఓకే, అలా ఇంప్లిమెంటేషన్ అప్రోచెస్.
సో ఈ కొన్ని మెకానిజమ్స్ ఏంటి అంటే పేజ్ బేస్డ్ డిస్ట్రిబ్యూటెడ్ షేర్డ్ మెమరీ ఒకటి, ఆబ్జెక్ట్ బేస్డ్ ఒకటి, డైరెక్టరీ బేస్డ్ కోహరెన్స్ ఒకటి. ఓకే, సో దీస్ ఆర్ 3. సో ఇక్కడ పేజ్ బేస్డ్ అంటే ఫిక్స్డ్ పేజెస్ ఉంటాయి, ఫిక్స్డ్ సైజ్ ఉంటాయి, దాంట్లో మాత్రమే ఆ వర్చువల్ మెమరీ యూజ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్ బేస్డ్ అంటే షేర్డ్ డిఫైన్ వేరియబుల్స్ అనమాట. లైక్ మనకు ఆబ్జెక్ట్ అంటే వేరియబుల్స్ అంటే అది. నెక్స్ట్ డైరెక్టరీ బేస్డ్ కోహరెన్స్, సెంట్రల్ డైరెక్టరీ టాస్క్ అనమాట. నెక్స్ట్ కన్సిస్టెన్సీ మోడల్స్ మనం ఇది ప్రీవియస్లో చూసుకుందాం, మాకు సెపరేట్ టాపిక్ ఉంటుంది ఇది. సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ అంటే ఇంటిట్యూవ్ బట్ కాస్ట్లీ ఫర్ పర్ఫార్మెన్స్. ఇంటిట్యూవ్ అని అంటే ఓకే ఇట్ ఈస్ గుడ్ బట్ కాస్ట్లీగా పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ రిలీజ్ అండ్ ఎంట్రీ కన్సిస్టెన్సీ. కాస్ట్లీ ఫర్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్ ఈస్ సమ్ డిఫికల్ట్, ఓకే కాంప్లికేటెడ్ అనమాట. రిలీజ్ అండ్ ఎంట్రీ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ఓన్లీ ప్రాపగేట్ అప్డేట్స్ ఆన్ అక్వైర్ రిలీజ్ సింక్రనస్ ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ అప్డేట్స్ దేని మీద జరుగుతాయి? ఓన్లీ సింక్రనస్ ఆపరేషన్స్ మీద. ఓకేనా. నెక్స్ట్ లేజీ రిలీజ్ కన్సిస్టెన్సీ. డిలేస్ అప్డేట్స్ అంటే సింక్రనైజేషన్ టు ఇంప్రూవ్ లొకాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ అప్డేట్స్ అనేవి ఫాస్ట్ జరిగాయి అనమాట, లేజీగా అసింక్రనస్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాజువల్ కన్సిస్టెన్సీ. రెస్పెక్ట్ పొటెన్షియల్ క్యాజువల్ ఆర్డరింగ్స్ ఈవెన్ అండర్ పార్టీషన్. సో సింపుల్ అది. నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. సో ఇక్కడ మనకు ఏ ఛాలెంజెస్ చూసుకుంటామనంటే థ్రాషింగ్, హెటరోజెనిటీ అంటే డిఫరెన్స్, ఓకే డిఫరెంట్ డేటా అనమాట. మెమరీ కోహరెన్స్, గ్రాన్యులారిటీ, రిప్లేస్మెంట్ స్ట్రాటజీ. గ్రాన్యులారిటీ అంటే లైక్ బ్లాక్, పేజ్ సైజ్ ఎఫెక్ట్స్, ఫాల్స్ షేరింగ్ అండ్ నెట్వర్క్ ఓవర్ హెడ్. సో ఇన్ కేసు మన పేజెస్ అనేవి బ్లాక్ అయినాయి అనుకుందాం, లేదు సైజెస్ అనేవి చిన్నగా ఉన్నాయి అనుకుందాం. చిన్నగా అంటే లైక్ నాట్ ప్రాపర్ అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది? నెట్వర్క్ అనేది ప్రాపర్గా ఉండదు కదా అలా. నెక్స్ట్ మెమరీ కోహరెన్స్. ఎన్ష్యూరింగ్ ఆల్ నోడ్స్ హ్యావ్ కన్సిస్టెంట్ వ్యూస్ ఆఫ్టర్ అప్డేట్స్. మెమరీ కోహరెన్స్ అంటే ప్రతి నోడ్కి మెమరీ అలకేట్ అయిందా లేదా, ప్రతి నోడ్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటారు అనమాట, లైక్ అప్డేట్స్ అనేవి. నెక్స్ట్ థ్రాషింగ్. ఫ్రీక్వెంట్ బ్లాక్ ట్రాన్స్ఫర్స్ కెన్ స్టాల్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ ఫ్రీక్వెంట్గా అంటే మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అనేవి బ్లాక్ అవుతున్నప్పుడు అక్కడ పర్ఫార్మెన్స్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ హెటరోజెనిటీ. వ్యారియింగ్ ఆర్కిటెక్చర్ రిక్వైర్ ఫ్లెక్సిబుల్ మేనేజ్మెంట్. హెటరోజెనిటీ అంటే ఏంటిది? డిఫరెంట్ అనమాట. వ్యారింగ్ అంటే ఏంటిది? డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ అనమాట. సేమ్ ఆర్కిటెక్చర్ కాకుండా డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ వల్ల ఏమవుతుంది అంటే మేనేజ్మెంట్ అనేది కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. రిప్లేస్మెంట్ స్ట్రాటజీ. క్యాస్ట్ పేజెస్ మస్ట్ బి ఎవిక్టెడ్ ఎఫిషియెంట్లీ వెన్ మెమరీస్ ఫిల్. సో ఇక్కడ మన మెమరీ ఫుల్ ఉన్నప్పుడు ఈ క్యాస్ట్ పేజెస్ అనేవి యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవిక్టెడ్ అంటే ఏంటిది? డిలీటెడ్. ఓకే రైట్, డిలీట్ చేసుకోవాలి. అవి మెమరీ ఫుల్ ఉన్నప్పుడు మనకు అవసరమైన క్యాస్ట్ పేజెస్ అనేవి డిలీట్ చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ ట్రేడ్ ఆఫ్స్. సో అడ్వాంటేజెస్ ఏంటంటే సింప్లిఫైస్ ప్రోగ్రామింగ్ అనేది సింపుల్ చేసుకుంటుంది. ఏపీఐ హెడ్స్, నెట్వర్క్ డీటెయిల్స్ అనమాట. స్కేలబిలిటీ అంటే అక్రాస్ ఆల్ ద నోట్స్ ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఎన్హాన్స్డ్ లొకాలిటీ. పేజ్ మోడింగ్ లార్జ్ బ్లాక్స్ ఫర్ స్పెషల్ లొకాలిటీ. నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ రిలీజ్ అండ్ కమ్యూనిటీ నోట్స్. నెక్స్ట్ పోర్టబిలిటీ. మెమరీ బేస్డ్ ఇంటర్ఫేసెస్. డిఅడ్వాంటేజ్ ఏంటంటే మనకు అన్నింటిలో కామన్గా ఉంటాయి అనమాట. ఇది ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ కాంప్లెక్సిటీ గుర్తుపెట్టుకోండి, పర్ఫార్మెన్స్ హయ్యర్ లెటెన్సీ. ఓకే, లెటెన్సీ ఇది సెక్యూరిటీ అంత రాసుకోండి ఇక అది. నెక్స్ట్ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. సో ఇక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి అనమాట. సపోజ్ ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాము, సో డిజైన్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటే వస్తాయి. వాట్ ఆర్ దోస్ కాల్డ్ సమ్ ఇష్యూస్, డిజైన్ ఇష్యూస్. అలా కాకుండా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అంటే అప్లై చేస్తున్నప్పుడు ఆర్ క్యారీ ఆన్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి అనమాట. రైట్, నెక్స్ట్ ఫస్ట్ అలాంటి ఇష్యూస్ ఏంటంటే గ్రాన్యులారిటీ అండ్ డేటా స్ట్రక్చర్. ఓకే, సో బ్లాక్ సైజ్, షేర్డ్ మెమరీ స్ట్రక్చర్. సో ఇక్కడ బ్లాక్ సైజ్ అంటే ఏంటంటే క్రిటికల్ డిజైన్ చాయిస్. స్మాలర్ యూనిట్స్ రెడ్యూస్ ఫాస్ట్ షేరింగ్ బట్ ఇంక్రీజ్ ఓవర్ హెడ్. పేజెస్ ఆర్ కామన్ కాంప్రమైజ్. సో ఇక్కడ ఏంటంటే తక్కువ ఉంది అనుకున్నాం డేటా, తక్కువ ఉంటే ఏమవుతుంది? షేర్డ్ మెమరీ కొంచెం తక్కువ అవుతుంది. రైట్, అప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ అనేది మొత్తం బ్లాక్ అయిపోతుంది ఇలా అనమాట. నెక్స్ట్ షేర్డ్ మెమరీ స్ట్రక్చర్. డిజైన్ మస్ట్ అలైన్ విత్ ద applications usage, flat pages, shared variables or object based DSM reduces fast sharing but adds complexity. సో ఇక్కడ షేర్డ్ మెమరీ స్ట్రక్చర్ అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మల్టిపుల్ నోట్స్ అనేవి ఒక మెమరీని యూజ్ చేసుకుంటున్నాం అంటున్నాము. బట్ అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది కదా ప్రతి నోట్లో. సో దాన్ని బేస్ చేసుకుని మనం దానికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలన్నమాట. రైట్, నెక్స్ట్ కోహరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ప్రోటోకాల్స్. సో కోహరెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ప్రోటోకాల్స్ అని అంటే వాటి మీద కోహరెన్సీ, కన్సిస్టెన్సీ అయినా కోహరెన్స్ అయినా ఒకటి. Without losing the data, maintain the consistency of data. Memory coherence requires coherence protocols like write update, write invalidate, snooping or directory based to maintain consistent views across nodes. So ఇక్కడ ప్రతి నోడ్కి across nodes అనేవి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి నోడ్కి పర్ఫెక్ట్గా పాస్ అవ్వాలి, డేటా అనేది లాస్ అవ్వకుండా వెళ్ళాలి అని అంటే దేర్ షుడ్ బి సమ్ అక్నాలెడ్జ్మెంట్ టైప్స్ అనమాట, లైక్ రీడింగ్ అండ్ రైట్ ఆపరేషన్స్. ఓకే, అలా ఇంకేస్ ఏమన్నా వాలిడ్ డేటా కాకుండా ఇన్వాలిడ్ డేటా ఉంటే కూడా ఇట్ ఈస్ ఇన్వాలిడ్ అని చెప్పేసి అలా మనకు తెలియజెప్పాలి. ఓకే, నెక్స్ట్ కన్సిస్టెన్సీ మోడల్స్. ట్రేడ్ ఆఫ్స్ బిట్వీన్ స్ట్రాంగ్ సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ అండ్ రిలాక్స్డ్ మోడల్స్ లైక్ రిలీజ్, లేజీ రిలీజ్,
ఎంట్రీ కన్సిస్టెన్సీ టు బ్యాలెన్స్ కరెక్ట్నెస్ వర్సెస్ పర్ఫార్మెన్స్. సో ఇక్కడ కరెక్ట్నెస్ అని అంటే వ్యాలిడ్ డేటా అనమాట, వితౌట్ లూజింగ్ ద డేటా, వితౌట్ యాడింగ్ ఎక్స్ట్రా డేటా లైక్ డేటా ఇంటిగ్రిటీ. ఓకే, నెక్స్ట్ సింక్రనైజేషన్ అండ్ ఆర్డరింగ్. యాక్సెస్ సింక్రనైజేషన్ ఒకటి, ఫాల్స్ షేడింగ్ ఒకటి. సో ఇక్కడ యాక్సెస్ సింక్రనైజేషన్ అంటే DSM మస్ట్ ఇంటిగ్రేట్ లాక్స్, మెమరీ బ్యారియర్స్, సెమాఫోర్స్ అక్రాస్ నోడ్స్ టు అవాయిడ్ రేస్ కండిషన్స్. అంటే సో ఇప్పుడు ఒక నోడ్ అయిపోయింది, ఆ నోడ్ అయిపోయాక మళ్ళీ ఆ నోడ్ని ప్రాసెస్లోకి పంపకూడదు, అంటే లాక్ వేసేసేయాలి, లైక్ లాక్స్ అనమాట. సో దిర్ ఆర్ సమ్ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఆ లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ తోటి అది క్యారీ ఆన్ అవుతుంది. ఓకే, అలా అనమాట. నెక్స్ట్ ఫాల్స్ షేరింగ్ అంటే మల్టిపుల్ నోట్స్ యాక్సెసింగ్ డిఫరెంట్ డేటా ఇన్ సేమ్ బ్లాక్. సో ఒక బ్లాక్లో మల్టిపుల్ నోట్స్ ఉంటాయి కదా, సో మల్టిపుల్ నోట్స్ ఏం చేశారంటే సపోజ్ ఇప్పుడు 3 నోట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నోడ్కి వేరే ఇన్ఫర్మేషన్ కావాలి, సెకండ్ నోడ్కి వేరే ఇన్ఫర్మేషన్ కావాలి. సపోజ్ సెకండ్ నోడ్కి X అనే ఇన్ఫర్మేషన్ కావాలి, రైట్. సో ఈ సెకండ్ నోడ్ అనేది తీసుకోవచ్చు, బట్ ఈ ఫస్ట్ నోడ్ ఏం చేస్తారంటే ఆ X అనే ఇన్ఫర్మేషన్ని తీసుకోవడానికి ట్రై చేస్తాయి అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ బ్లాక్ బేస్డ్ ప్రోటోకాల్స్ చేసుకుంటే ఓన్లీ ఫస్ట్ టైం 3 ఏమైతే బ్లాక్ అయిపోతే సెకండ్ టైం చేసుకుంటే X అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఓకే, అది. నెక్స్ట్ డేటా లొకేషన్ అండ్ రిప్లేస్మెంట్ స్ట్రాటజీస్. సో డేటా లొకేషన్ ట్రాకింగ్ అని అంటే నీడ్ ఏ హోమ్ నోడ్, ఒక పేరెంట్ నోడ్ ఉండాలి, డైరెక్టరీ అనమాట, లైక్ ఫోల్డర్ నేమ్స్ అనమాట. ఓకే, వీ హ్యావ్ డైరెక్టరీస్, రైట్. ఆ డైరెక్టరీస్ మనం యూజ్ చేసుకొని మన లొకేషన్, మన ఫైల్స్ ఉన్నాయని చెప్పేసి మనం సర్చ్ చేసుకున్నాం. సో అది సేమ్ ప్రాసెస్ అనమాట దీనికి కూడా. ఓకే, నెక్స్ట్ క్యాచ్ రిప్లేస్మెంట్. క్యాచ్ రిప్లేస్మెంట్ అంటే ఇన్ కేసు మన మెమరీ స్టోరేజ్ ఫుల్ అయిందనుకో, మనకు యూజ్లెస్ డేటా, ఓకే, ఈ డేటా మనకు అవసరం లేనప్పుడు వాటిని మనం రిప్లేస్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థ్రాషింగ్ అండ్ పర్ఫార్మెన్స్. థ్రాషింగ్ అంటే ఎక్సెసివ్ ఇన్వాలిడేషన్స్ అండ్ మైగ్రేషన్స్ విత్ నోట్స్ ఫ్రీక్వెంట్లీ రైట్ టు ద సేమ్ బ్లాక్ కామన్ విత్ ఫాల్స్ షేరింగ్. థ్రాషింగ్ అని అంటే ఇన్ కేసు ఇప్పుడు మనకు డూప్లికేషన్స్ అనమాట, మల్టిపుల్ డూప్లికేషన్స్ ఉన్నాయి అనుకుందాం. సపోజ్ ఇప్పుడు నాకు DS యూనిట్ 5 అనేది ఒకటే PDF ఉంది, ఇన్ కేస్ 5 PDFs ఇదే ఇన్ఫర్మేషన్ ఉంది అనుకో, నేను ఏం చేస్తా, రిమైనింగ్ 4 డిలీట్ చేసుకుంటా, థ్రాషింగ్. ఓకే, రైట్, మూవ్ టు థ్రాష్ అంటే ఒకటి ఉంచుకుంటా అలా. ఓకే, నెక్స్ట్ స్కేలబిలిటీ అండ్ హెట్రోజెనిటీ. స్కేలబిలిటీ లిమిట్స్. సో స్కేలబిలిటీ అంటే లైక్ అవైలబిలిటీ ఆఫ్ డేటా, హౌ అవైలబిలిటీ ఇట్ ఈస్. నెక్స్ట్ DSM ఆఫ్ అండ్ bottleneck బై డైరెక్టరీ సైజ్ ఆర్ గ్లోబల్ మెటాడాటా. సెంట్రల్ కోఆర్డినేషన్ లిమిట్స్ స్కేలింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ హెట్రోజెనస్ ఎన్వైర్మెంట్స్, సపోర్ట్ ఫర్ డిఫరెంట్ హార్డ్వేర్ ఆర్కిటెక్చర్స్ లైక్ DNS, వర్డ్ సైజ్. సో దానికి దాన్ని బేస్ చేసుకొని, దేనికి ఎంత అవసరమో దాంతో బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేశారనమాట. ఓకే, హెట్రోజెనస్ అంటే డిఫరెంట్, బేస్డ్ అపాన్ ద ప్రాసెసెస్, బేస్డ్ అపాన్ ద నోడ్స్. ఓకే, రెస్పెక్టివ్ నోడ్స్. నెక్స్ట్ VM కోఆర్డినేషన్. DSM టాపికల్లీ పిగ్గీబ్యాక్స్ ఆన్ OS virtual memory, requires tight coupling to avoid inconsistency. Okay, next communication subsystem overhead అంటే సాఫ్ట్వేర్ DSM overhead for message handling must be minimized to avoid negating benefits. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ DSM అంటే ఇప్పుడు షేర్డ్ మెమరీ కదా, ఆ షేర్డ్ మెమరీలో మల్టిపుల్ నోట్స్ అనేవి యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేసినప్పుడు ఏమైనా ఎర్రర్స్ జరిగే ఛాన్స్ ఉంటాయి, లైక్ మెసేజ్ పాసింగ్ అప్పుడు కావచ్చు, మెసేజ్ రిసీవింగ్ అప్పుడు కావచ్చు. సో ఎంత తక్కువ మనం చూసుకుంటే అంత తక్కువ ఉంటాయి అనమాట, లైక్ నెగేటింగ్ బెనిఫిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అండ్ సెక్యూరిటీ, నోడ్ ఫెయిల్యూర్ టు సెక్యూరిటీ. సో ఇన్ కేస్ ఇప్పుడు నోడ్ అనేది ప్రాసెస్ క్యారీ ఆన్ చేస్తారు, కంటిన్యూ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది, ఫెయిల్యూర్స్ అని అంటే కదా, ఫెయిల్ అయినట్టే కదా. సో దాన్ని మనం అవాయిడ్ చేసుకుని మళ్ళీ లైక్ రికవరీ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ, కంట్రోలింగ్ యాక్సెస్ టు షేర్డ్ మెమరీ ఓవర్ ద నెట్వర్క్ లైక్ ఎంక్రిప్షన్, అథరైజేషన్. సెక్యూరిటీ అంటే ఏంటిది, లైక్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ చేయకుండా, థర్డ్ పార్టీస్కి ఇవ్వకుండా వ్యాలిడ్ యూజర్స్కి మాత్రమే, పర్ఫెక్ట్ యూజర్స్ మాత్రమే ఇవ్వాలన్నమాట. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఇస్ కన్సిస్టెన్సీ మోడల్స్. కన్సిస్టెన్సీ మోడల్స్ అంటే లైక్ మెయింటైనింగ్ ద డేటా ఇంటిగ్రిటీ. డేటా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, రైట్. అలా అనమాట. లైక్ సెక్యూరిటీ కూడా అచీవ్ చేసుకోవచ్చు, డేటా సెక్యూరిటీ కూడా వితౌట్ గివింగ్ ద అన్ఆథరైజ్డ్ యాక్సెస్. ఓకే, సో దీంట్లో కన్సిస్టెన్సీ మోడల్స్లో ఏంటి అంటే ఒకటి స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ, ఒకటి సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ, క్యాజువల్ కన్సిస్టెన్సీ అండ్ ఈవెన్చువల్ కన్సిస్టెన్సీ అండ్ వీక్ కన్సిస్టెన్సీ. సో there are some other types but these are the primary types అనమాట. ఓకే, ఫస్ట్ చూసుకుందాము స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ ఆర్ లీనియరైజబిలిటీ ఆర్ స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ. సో స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ అన్న, స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అన్న ఒకటి, లీనియరైజబిలిటీ అన్న కూడా ఒకటి. సో ఏం చేస్తారంటే గ్యారంటీస్ దట్ రీడ్స్ ఆల్వేస్ రిటర్న్ ద లేటెస్ట్ రైట్ యాజ్ ఇఫ్ ఆపరేషన్స్ అకర్డ్ ఇన్ ఏ గ్లోబల్ టోటల్ ఆర్డర్ రెస్పెక్టింగ్ రియల్ టైమ్ ఆర్డర్. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన, అప్పుడు ఇన్ఫర్మేషన్ యాడ్ చేసినప్పుడు ఏమైతే అంటే లైక్ న్యూ ఇన్ఫర్మేషన్, రైట్. సో న్యూ ఇన్ఫర్మేషన్ బేసిక్ చేసుకుని నెక్స్ట్ ఆపరేషన్ ఏం జరగాలి అని చెప్పేసి చూసుకుంటాం అనమాట. ఓకే, దాన్ని మనం స్ట్రాంగ్ కన్సిస్టెన్సీ అంటే స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ. ప్రీవియస్ వాటిని చూసుకోదు, అంటే ఆల్రెడీ న్యూ ఇన్ఫర్మేషన్ వస్తున్నా కొద్ది పర్ఫెక్ట్గా చూసుకున్నప్పుడు ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ ఏముంటుంది, అన్ని పర్ఫెక్టే ఉంటాయి కదా అలా. సో సమ్ ప్రోటోకాల్స్ కూడా ఫాలో అవుతుంది. అవి ఏంటి అంటే అచీవ్డ్ త్రూ సింక్రనస్ రిప్లికేషన్ ఒకటి అండ్ కన్సెన్సస్ ప్రోటోకాల్స్. సో ఈ రెండింటిని యూజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, కన్సెన్సస్ ప్రోటోకాల్స్ ఎగ్జాంపుల్ ప్యాక్సెస్ అండ్ డ్రాఫ్ట్, ఇవి మేము గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి అండ్ ప్రాస్ ఏంటి, యూజెస్ ఏంటి చూసుకున్నాం. ఈజీ టు రీజన్ అండ్ ఎన్ష్యూర్స్ కరెక్ట్నెస్. సో
సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే హై లేటెన్సీ, రెడ్యూస్డ్ అవైలబిలిటీ అండ్ అండర్ పార్టిషన్. సో లైక్ ప్రాబ్లమ్స్ అనమాట, కాన్సిక్వెన్సెస్ అండ్ ప్రాబ్లమ్స్. ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే ఫైనాన్షియల్ సిస్టమ్స్లో యూజ్ చేసుకోవచ్చు అండ్ స్ట్రాంగ్ యాసిడ్ డేటాబేసెస్లో యూజ్ చేసుకుంటాం అనమాట దీన్ని. నెక్స్ట్ సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ ఎన్ష్యూర్స్ ఆల్ ఆపరేషన్స్ అపియర్ ఇన్ సమ్ సీక్వెన్షియల్ ఆర్డర్ అండ్ ఈచ్ ప్రాసెస్ ఆపరేషన్స్ అపియర్ ఇన్ ప్రోగ్రామ్ ఆర్డర్. సో ఇక్కడ ఏం చేస్తారంటే సీక్వెన్షియల్ అంటే ఏంటిది, ఒక ఆర్డర్ అనమాట. సో ఇక్కడ ప్రతి నోడ్ అనేది ఒక ఆర్డర్ని ఫాలో అవ్వాలి. లైక్ ఒక టైం స్టాంప్స్ ఇస్తారు అనమాట. టైం స్టాంప్స్ని బేస్ చేసుకుని ఏ నోడ్ ఎప్పుడు జరగాలి అని చెప్పేసి జరుగుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సీక్వెన్షియల్ కన్సిస్టెన్సీ అనమాట. సో దీనివల్ల ఏంటంటే సింపుల్ దాన్ స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ. సో ఈ స్ట్రిక్ట్ కన్సిస్టెన్సీ కంటే ఇది కొంచెం సింపుల్ అయిపోతుంది. సో దీనివల్ల కాన్సిక్వెన్సెస్ అంటే మే రీఆర్డర్ ఈవెంట్ అక్రాస్ నోడ్స్. నెక్స్ట్ క్యాజువల్ కన్సిస్టెన్సీ ఎన్ఫోర్స్ క్యాజువల్ ఆర్డరింగ్. సో క్యాజువల్ అంటే ఇప్పుడు నార్మల్గా పర్టికులర్ ఆర్డర్ కాదనమాట. లైక్ జస్ట్ క్యాజువల్ ఇస్తాం ఆర్డరింగ్, ఏ తర్వాత బి తర్వాత ఏ తర్వాత సి అట్లా అనమాట. సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఆపరేషన్ ఏ కాస్ట్ బి, సో ఏ తర్వాత బి అని అనుకున్నాము, దెన్ ఆల్ ప్రాసెసెస్ సి ఏ బిఫోర్ బి. ఓకే, సో ఇప్పుడు ఏ తర్వాత బి జరిగింది అనుకున్నాము, ఇప్పుడు ఏమవుతుంది, బి కంటే ముందే ఏ యొక్క ఏని చూస్తాం అనమాట. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కెన్ బి సీన్ ఇన్ ఎనీ ఆర్డర్. సో లైక్ ఎలా అంటే ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని అంటే లైక్ వితౌట్ గివింగ్ సమ్ ప్రాపర్ ఆర్డర్స్ అనమాట. ఏ ఆర్డర్లో జరగవచ్చు అవి. ఓకే, దీనివల్ల యూస్ ఏంటి అంటే మెయింటెన్స్ ఇంటిట్యూ కాజువాలిటీ అండ్ మోర్ అవైలబిలిటీ ఫ్రెండ్లీ. సింపుల్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అట్లానే కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే రిక్వైర్స్ ట్రాకింగ్ డిపెండెన్సీస్, అంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని మనకు తెలియాలి కదా అలా. నెక్స్ట్ eventual consistency guarantees that in absence of new updates all replicas will eventually coverage to some value. సపోజ్ ఇప్పుడు కొత్త నేను అప్డేట్ చేస్తున్నాను, రైట్. రెప్లికాస్ అంటే ఏంటిది, డూప్లికేట్ డేటా, రైట్. సపోజ్ ఇప్పుడు నేను ఎక్స్ అనే ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాను. సో దీనికి నేను ఏం చేస్తాను అంటే ఆల్రెడీ ఒక నెక్స్ట్ స్మాల్ ఎక్స్, క్యాపిటల్ ఎక్స్, స్మాల్ ఎక్స్, సో దీనికి ఒక రెప్లికేషన్ పెట్టుకుంటా ఆల్రెడీ, రైట్. సో ఈ క్యాపిటల్ ఎక్స్ అనేది అప్డేట్ అవ్వలేదు ఇన్ఫర్మేషన్. సో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవ్వకముందు నేను ఏం చేస్తాను అంటే ఇది ఆటోమేటిక్గా ఈ డూప్లికేట్ డేటా ఉంది, సేమ్ డేటా ఇది, ఈ క్యాపిటల్ ఎక్స్ అండ్ స్మాల్ ఎక్స్ ఇది చూపెడతారు అనమాట. ఓకేనా, రైట్. అబ్సెన్స్ ఆఫ్ న్యూ అప్డేట్స్ న్యూ అప్డేట్స్ లేకపోతే దాని ప్లేస్లో మన రెప్లికాస్ ఉంటాయి విచ్ హ్యావ్ సేమ్ డేటా ఆఫ్ ద న్యూ అప్డేట్స్. ఓకే, నెక్స్ట్ మోస్ట్ రిలాక్స్డ్ ఆఫర్స్ హై అవైలబిలిటీ. ఆల్రెడీ న్యూ అప్డేట్స్ ప్రజెన్స్ లేకున్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే సింపుల్ కదా, రైట్. నెక్స్ట్ స్కేలబుల్ అండ్ పార్టిషన్ టాలరెంట్. నెక్స్ట్ వీక్ కన్సిస్టెన్సీ ప్రొవైడ్స్ మినిమల్ గ్యారంటీస్, రీడ్స్ మే రిటర్న్ స్టేట్ డేటా ఆర్బిటరీలీ. ప్రొవైడ్స్ మినిమల్ గ్యారంటీస్ అంటే వీక్ అంటే ఏంటిది, లైక్ మేబీ ప్రాసెస్ జరగవచ్చు జరగకపోవచ్చు అనమాట, గ్యారంటీ లేదనమాట. ఓకే, సూటబుల్ వెన్ కరెక్ట్నెస్ ఇస్ లెస్ స్క్రిప్టబుల్. సో ఇప్పుడు ఎప్పుడంటే ఓకే పర్ఫెక్ట్గా జరుగుతుంది అన్నప్పుడు అట్లాంటి వాటికి నేను యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అలా. నెక్స్ట్ క్లయింట్ సెంట్రిక్ గ్యారంటీస్ ఆఫర్స్ లైక్ ఆఫెన్ లేయర్డ్ ఆన్ వీకర్ మోడల్స్ టు ఇంప్రూవ్ యూజర్ ఎక్స్పీరియన్స్. క్లయింట్ సెంట్రిక్ అని అంటే ఇన్ కేస్ వీకర్ మోడల్స్ కూడా మనం దీంతోనే స్ట్రాంగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, రీడ్ యూ రైట్స్ అంటే లైక్ మెసేజ్ పాసింగ్ అనమాట. ఓకే, అక్నాలజ్మెంట్ ఇప్పుడు ఎలా సెండ్ అయింది, రిసీవ్ అయింది అలా. నెక్స్ట్ మొనోటానిక్ రీడ్స్ వన్స్ రీడ్ వాల్యూ కెనాట్ లెటర్ సీ అండ్ ఓల్డర్ వన్. ఒకసారి జరిగినామంటే మళ్ళీ కనిపించదు అనమాట. నెక్స్ట్ మొనోటానిక్ రైట్స్ బై క్లయింట్ ఆర్ సీన్ ఇన్ ద ఆర్డర్ దే వర్ ఇష్యూడ్. ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ రైటింగ్ అనమాట. నెక్స్ట్ రైట్స్ ఫాలోస్ రీడ్. ఏ రైట్ ఫాలోయింగ్ రీడ్ ఎన్ష్యూర్స్ విజిబిలిటీ ఆఫ్ ప్రియర్ క్యాజువల్ కాంటెక్స్ట్. ప్రియర్ అంటే పాస్ట్, దానికంటే ముందుది. ఓకే, నెక్స్ట్ సెషన్ కన్సిస్టెన్సీ కంబైన్స్ సెవరల్ గ్యారంటీస్ విత్ ఇన్ క్లయింట్ సెషన్. ఓకే, నెక్స్ట్ డెల్టా కన్సిస్టెన్సీ బౌండ్ ఇంటర్వల్ మోడల్ అనమాట. ఇది అప్డేట్స్ ప్రాపగేట్ ఆల్ రెప్లికాస్ విత్ ఇన్ ఎ ఫిక్స్డ్ టైం. సో డెల్టా కన్సిస్టెన్సీ అంటే ఒక బౌండ్ ఉంటుంది, లైక్ టైం బౌండ్స్ అనమాట. ఆ ఫిక్స్డ్ టైంలో మాత్రమే లైక్ మనం అప్డేట్ చేసుకోవాలంటే అప్డేట్స్ అన్ని చేసేస్తారు. ఓకే, యూస్ఫుల్ వెన్ బౌండ్ అండ్ స్టేలెస్ ఈస్ యాక్సెప్టబుల్. నెక్స్ట్ హైరార్కీ ఆఫ్ మోడల్స్. హైరార్కీ అంటే లైక్ కంబైనింగ్ సంథింగ్ అనమాట. ఓకే, ఫ్రమ్ స్ట్రాంగెస్ట్ టు వీకెస్ట్ కన్సిస్టెన్సీ. దిస్ ఇస్ ఐ మిస్టేక్లీ కేమ్, ఇవి ఉండవి కాదు, ఇవి రెండు రాయకండి. ఓకే, నెక్స్ట్ లీనియరైజబిలిటీ, సీక్వెన్షియల్, క్యాజువల్, ఈవెన్చువల్, వీక్. ఇవి హైరార్కీ అనమాట. లైక్ వాట్ ఈస్ దట్ కాల్డ్ హైరార్కీ అంటే లైక్ ఒక లెవెల్ బై లెవెల్ ఆర్డర్. ఓకే, లైక్ లేయర్స్ అనమాట, లేయర్డ్ స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ లీనియరైజబిలిటీ, నెక్స్ట్ సీక్వెన్షియల్, నెక్స్ట్ క్యాజువల్, ఈవెన్చువల్ అలా. నెక్స్ట్ క్లయింట్ సెంట్రిక్ మోడల్స్ కెన్ బి లేయర్డ్ ఆన్ టాప్ ఆఫ్ వీకర్ సిస్టమ్స్. ఓకే, నెక్స్ట్ ట్రేడ్ ఆఫ్స్ అండ్ క్యాప్ అవేర్నెస్. క్యాప్ థియరం అని అంటే ఇది గుర్తుపెట్టుకుంటే హోంవర్క్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండర్ పార్టీషన్ సిస్టమ్స్ మస్ట్ చూస్ బిట్వీన్ కన్సిస్టెన్సీ అండ్ అవైలబిలిటీ. పార్టీషన్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు ఒక 10 నోట్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ 10 నోట్స్ మనం డిఫరెంట్గా పార్టీషన్ చేసినాం, డిఫరెంట్గా డివైడ్ చేసినాం అనుకుందాం. సో డిఫరెంట్గా డివైడ్ చేసినా కూడా డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండాలి, అవైలబిలిటీ అనేది ఉండాలి, అదనమాట క్యాప్ థియరం. ఓకే, నెక్స్ట్ డిలే సెన్సిటివిటీ అంటే ఫ్రేమ్వర్క్ హెల్ప్స్ అనలైజ్ latency consistency trade-offs. So this is about the consistency models and different consistency models. This is a very important topic and this is about the 5th unit of distributed systems.
Okay, if you like the content, please do like the video. Okay, and మీకు నెక్స్ట్ ఇలాంటి కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవాలి. ఇట్ ఎంకరేజ్ మీ టు మేక్ మోర్ వీడియోస్ ఆన్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.